అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 6 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. నాటిన మొక్క పెంచుకున్న స్నేహము రెండు అపురూపమైనవి. ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 6, 2025 ఆదివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:47 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 3:09 చంద్రాస్త సమయము 2:27 ఈరోజు ఉన్నటువంటి తిథి ఏమిటో చూద్దామండి. ఈరోజు తిథి ఏకాదశి. జూలై 5 సాయంత్రం 6:58 నుంచి జూలై 6 రాత్రి 9:15 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం విశాఖ. జూలై 5 రాత్రి 7:51 నుంచి జూలై 6 రాత్రి 10:41 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి అండి. జూలై 6 సాయంత్రం 4 గంటల వరకు తులారాశి ఉంటుంది. తరువాత వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం సాత్య. జూలై 5 రాత్రి 8:35 నుంచి జూలై 6 రాత్రి 9:27 వరకు. తదుపరి శుభ. కరణం వనిజ. జూలై 6 ఉదయం 8:09 వరకు. తదుపరి భద్ర. జూలై 6 రాత్రి 9:15 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 3:06 నుంచి తెల్లవారుజామున 4:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:13 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:14 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:50 నుంచి మధ్యాహ్నం 2:37 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 6:54 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:32 నుంచి మధ్యాహ్నము 3:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము 10 మంది అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే, తిరుమల క్షేత్రానికి పూర్వనామం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే, ఈ రోజున తొలి ఏకాదశి, దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. పునర్వసు కార్తె ప్రారంభం 5:27 అలాగే చాతుర్మాస్య గోపద్మ వ్రత ఆరంభం అండి ఈ రోజు నుంచే. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అంటే, ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలం రోజువారీ పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, వృషభం, సింహ, తుల, ధనసు, మకర రాశులండి. సో ఇదండి జూలై 6 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, వర్జ్యము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు ఏర్పరచుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.